మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. పిశాచ ప్రయోగ విధానాలని కొన్ని ఉంటాయి. పిశాచ ప్రయోగ విధానాలు ఇక్కడ వీటికి కూడా ఏం చేస్తారంటే సహజ సిద్ధంగానే కొన్ని రకాలైనటువంటి పిండి తీసుకొని బొమ్మలు తయారు చేస్తారు. బియ్య పిండితో కూడా చేయొచ్చు ఇలాంటి వాటికి. ఒక బొమ్మను తయారు చేసిన తర్వాత ఇక మనకు కొన్ని వస్తువులు మనకు తెలిసినటువంటి విషయమే కదా. నెయిల్స్, వెంట్రుకలు, తర్వాత మట్టి, తొక్కబడినటువంటి మట్టి. తొక్కబడినటువంటి మట్టి తొక్కి ఇలా ఇలా అనకూడదు. కొంతమంది తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే కాలు వేసిన తర్వాత పిల్లలకి మొదటి నుండి కొన్ని ప్రాంతాల్లో అలవాటు చేస్తారు ఇలా అనడం. అంటే అది రఫ్ రఫ్ అయిపోతుంది. అది అది కాలు అచ్చు కింద ఉండదు. అది పోతుంది. ఇంక అక్కడ ఆ మట్టి పనిచేయదు. ఇలా కొన్ని తీసుకొని ఈ బొమ్మకు అనుసంధానం చేసి ప్రయోగం చేస్తారు. ఈ ప్రయోగ విధానంలో పుత్తలి విధానంగా ఉండదు. పిశాచాలను ఆవాహన చేస్తారు. ఈ పిశాచాలలో రక్త పిశాచి ఉండొచ్చు, భక్షిణి ఉండొచ్చు, రకరకాల విధానాలు ఉంటాయి. అంటే భక్షిణి విధానం అంటే ఇప్పుడు ప్రత్యంగిర మంత్రభక్షిణి కాదు ఇక్కడ. ఈ పిశాచ విధానాలు ఇవి. ఈ క్షుద్ర విధానాలు. వీటిలో మనము దేవత ఆరాధన మీరు షడ్ప్రయోగాలు చేసినా క్షుద్రం అనడానికి వీలేదు. పిశాచ విధానాన్ని ఉపయోగించినప్పుడు దానికి క్షుద్రం అనాలి. ఎందుకంటే అది పిశాచి. పిశాచ విద్యను చేసి చేసి వీడు కూడా అందులో ఆ టైప్‌లో తయారైతూ ఉంటాడు. ఆ ఫేస్ చూడగానే చెప్పొచ్చు వీడి ఈ క్షుద్ర ఆరాధన చేస్తున్నాడు. ఇక ఈ పిశాచాన్ని ఆవాహన ఇందులోకే చేస్తారు. బొమ్మల్లోకే పిశాచ విధానాన్ని ఆవాహన చేస్తారు. ఆవాహన చేసి దానికి ఆ వ్యక్తి యొక్క విషయాలన్నీ కూడా అంటే ఆ వ్యక్తి యొక్క సేకరించినటువంటి అన్ని కూడా దానికి సంధానం చేయడమే కాకుండా ఆ వ్యక్తి యొక్క గోత్రనామాలు తీసుకొని ఈ పిశాచికి ఇవ్వడం జరుగుతుంది. బొమ్మలోకి ఎవరిని ఆవాహన చేస్తారంటే పిశాచాన్ని ఆవాహన చేస్తారు. ముందు పిశాచాన్ని ఆవాహన చేస్తారు. దానికి ఇవన్నీ కట్టేసి దానికి సంకల్పం చెప్పి ఆ బొమ్మకే అంటే ఆ పిశాచానికే ముళ్ళు కూర్చడము, రకరకాలైనటువంటి విధానాలు అనుసరిస్తూ దాన్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దీనికి శక్తివంతమైన బలులు కంపల్సరీ. పిశాచ విధానం కనుక. పిశాచ సాధన విధానంలో ఎక్కువ మీరు సాధన అవసరం లేదు. పిశాచ మంత్ర సాధనలు ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు. కొన్నైతే డైరెక్ట్‌గానే తీసుకొని చేయొచ్చు. ఈ విధానంలో పసుపు, కుంకుమ ఇలాంటి ఏది కూడా వాడాల్సినటువంటి అవసరం లేదు. కొబ్బరికాయలు ఇవన్నీ ఏది ఉండదు. మీరు ఎక్కడైనా చేయొచ్చు. ఒక నిర్మానుషమైన ప్రాంతంలో కూడా చేయొచ్చు. సాధ్యమైనంత వరకు ఇంటిలో దీన్ని చేయకూడదు. ఏదైనా ఒక ప్రత్యేకంగా ఇల్లుంటే అది చేసేసుకోవచ్చు. అది వేరే విషయం. దీన్ని మనం ప్రయోగించేసి ఎప్పుడైతే పిశాచాన్ని ఇందులోకి ఆవాహన చేసి ఇందులో రకరకాల పిశాచాలు ఉంటాయని చెప్పాను కదా. ఆవాహన చేసి వాటికే ముండ్లు గుచ్చడము, వాటినే ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇలా 3 నుండి 5 సార్లు చేస్తారు. చేస్తూ అంటే దానికి అప్పగించినటువంటి పని గనక చేయకపోతే ఆ పిశాచికి ఇబ్బంది అవుతాం. అందుకని చెప్పి ఆ ముందే ఇవన్నీ ఏదేదైతే ఇవ్వాలో ఆ విధానం ప్రకారం ఇచ్చేసి చేయడం జరుగుతుంది. ఈ పదే పదే చేసేసి ముందు ఒకటి చేసేసి నీటిలో గాని లేకపోతే విపరీతమైన నిర్మానుష ప్రాంతము, ఒక అరణ్య ప్రాంతము, ఒక కొండ, రాయి లాంటిది ఉంటే దాన్ని వెనక పెట్టడము, దొరకకుండా పెట్టడము ఇలా చేస్తారు. ఇలా చేస్తే ఇక్కడ ఏంటంటే దీనికి ఎప్పటి వరకు ఇబ్బంది అవుతుంది అంటే దీనికి ఇచ్చినటువంటి పని పూర్తయ్యేంత వరకు. పని పూర్తి కాకపోతే ఇబ్బంది దీనికి ఉంటుంది. ఏది ఆ పిశాచానికి. కనుక అది ఖచ్చితంగా చేస్తుంది.
అక్కడ ఏదైనా అడ్డు వస్తున్నాయి అనుకున్నప్పుడు మనం అర్థం చేసేసుకొని వాటిని అడ్డు తొలగిస్తూ ఉండాలి. ఇది కొట్టేయడం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ ప్రయోగ విధానం చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. పిశాచ విధానం. దీనికి ఇంకా వాడతారు. శ్మశానంలో బూడిద, శ్మశానంలో కొన్ని రకాలైనటువంటి వస్తువులు, ఇలా కొన్నిటిని ఉపయోగించి చేసేటువంటి విధానం. ఇది పిశాచ విద్య. ఇలా రకరకాలైనటువంటి పిశాచాలను ఆవాహన చేసి వాటిని రకరకాలుగా ఇబ్బంది పెడుతూ చేయడం. వాటిని ఇబ్బంది పెడుతున్నాయి కనుక మనం కూడా ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పడడం అనేటువంటిది తప్పదు. ఇది సాధన చేయి ఇది పట్టుకున్నోడు అందులోకి రాలేడు. ఈ వీటి వల్ల తొందరగా పనులైతాయి. ఇదొకటి ఉంటుంది. ఎందుకంటే వాటిని బాగా ఇబ్బంది పెడుతున్నాం కదా! తొందరగా పనులవుతాయి. అలాగే ఇటు ఆ సాధన చేసి వాటిని పంపించి దానికి అలవాటై ఉండి పంపించి చివరికి వీడు కూడా పిశాచంలో ఒక పిశాచిగా మారిపోతాడు. చనిపోయిన తర్వాత పిశాచ విధానంలోకి వెళ్ళిపోతాడు. ఇదొక విధానం. ఇది పిశాచ ప్రయోగము. ఇది ఎవరు కూడా ప్రయత్నాలు చేయబాకండి. అంటే విధానం తెలిస్తే తప్ప ఒక గురువు ఉంటే తప్ప దీని జోలికి వెళ్ళకూడదు. పుత్తలికి గాని, బాణామతికి గాని, పిశాచాల ఇలాంటి వాటికి జోలికి అసలు వెళ్ళకూడదు. అది తెలిస్తే వెళ్ళొచ్చు. తెలిసి ఒక గురువు ఉండి దాని ప్రకారం మనము నేర్చుకుంటూ ఉంటే అది వేరు విషయం. కానీ తెలిసి తెలియక ఉత్సాహంతోని, కుతూహలంతోని ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను ఇది చేయకండి. ఇది మీకు మంత్ర సాధన లేకపోయినా దీనికి సిద్ధితో సంబంధం లేదు. చేయగానే ఇమ్మీడియేట్‌లీ రావడం జరుగుతూ ఉంటుంది. మీకు దాని యొక్క స్పర్శ గాని, అది మన చుట్టూ తచ్చాడుతున్న విధానం గాని మనకు తెలుస్తుంది. ఇది కూడా శక్తివంతమైనటువంటి ప్రయోగాలలో ఇది కూడా ఒక విధానం. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం